నమస్తే అండి. ఎవరు అధికారంలోనికి వస్తే వారి ఇష్టారాజ్యంగా వ్యవస్థలన్నీ నడవాలంటే అది తాత్కాలికంగా మాత్రమే నడుస్తుంది. ఆ తరువాతే అసలు సమస్య మొదలవుతుంది. తెలుగుదేశం అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడికత్తితో దాడి జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్లో. మరి అతన్ని వైసీపీ వాడనే చెప్పుకొచ్చారు. మరి వైసీపీ వాడైతే జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎందుకని విడిచిపెట్టలేదు, జైల్లోనే ఎందుకు ఉంచినట్లు? ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చేటప్పుడు కూడా అడ్డుకోవడానికే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి మనిషే అయ్యుంటే కాపాడుకుంటాడుగా, లోపల ఎందుకు పెట్టిస్తారు? తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అతన్ని పరామర్శిస్తున్నారు, పరిహారాలు ఇస్తున్నారు, వస్తున్నారు, తీసుకుంటున్నారు. జగన్ రాజకీయ వ్యతిరేకులు కూడా వెళ్ళి వస్తున్నారు, అతన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. మరి ఇట్లాంటి నేరస్తుడి దగ్గరికి ఒక వర్గం పార్టీ, రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా వెళ్ళొచ్చా? అభిమానులైనా వెళ్ళొచ్చా? అట్లాంటి వాడికి భయం, బుద్ధి చెప్పాలి. అలాగే మొన్న విజయవాడ దగ్గర రాయితో దాడి, దానికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు, అభిమానులు, టీడీపీ అనుకూల మేధావులు ఎందుకు వెళ్తున్నారు? దండ వేస్తుంటే ఆ సందర్భంలో తగిలిన దెబ్బ అంటది, దండ దెబ్బ అంటది, అది రాయి దెబ్బ కాదంట. అది వచ్చి మనకి తగిలితేగా తెలుస్తుంది మనకి ఆ బాధ. లేదంటే ఎవడైనా మనకి రాయితో కొడితే కదా ఆ రాతి బాధ ఏంటో తెలుస్తుంది. కోడికత్తితో ఒకసారి గీకించుకుంటే, రాతితో ఒకసారి కొట్టించుకుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది మనకి. ఇది కరెక్టా కాదా అన్నది. ఒకళ్ళని చంపేయడానికి ప్రయత్నించినా సరే తప్పు లేదు, అది వారు చేసుకున్న తప్పే అని. అదే మనకైతే చీమ కుడితే చాలు పాము కరిచేటంతగా ఆపసోపాలు, దోమ కుడితే మర్డర్లు జరిగాయి అన్నట్టుగా చేసేంతలా కుట్రలని, విధ్వంసాలని, రౌడీయిజం అని. ఏమి జర్నలిజం అండి ఇది? మనం ఎక్కడికి పోతున్నాం? ఈ సమాజం ఏమైపోతుంది? చదువుకున్న మూర్ఖులుగా తయారవుతున్నారు మన దేశంలో. భగవాన్ శ్రీకృష్ణుడు అప్పుడే చెప్పారు, ధర్మో రక్షతి రక్షిత అని అర్జునుడితో కురుక్షేత్ర రణరంగంలో సమయంలో. నువ్వు ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. నీవు నా వాళ్ళు, నా రక్త సంబంధీకులు అనేటటువంటి విధంగా నువ్వు చూడకు. వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళని సంహరించు, నీవు ధర్మాన్ని రక్షించు. అప్పుడు నీకు కీర్తి ప్రతిష్టలతో పాటు ఉత్తమ గతులు కూడా వస్తాయి అని చెప్తారు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి జర్నలిజంలో ఉండేటటువంటి వాళ్ళు సమాజానికి పనికొచ్చేటటువంటి విధంగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా చెప్పాలి. అలాగే స్వార్థం లేకుండా చెప్పాలి. ఏదో ఆశించి, ఏదో లబ్ధి పొంది, తాత్కాలికంగా మనం లాభ పొందాము, ఒక వర్గానికి కాసేద్దాము అనేటటువంటి విధంగా జర్నలిజం చేస్తే అది అధర్మంగా వెళ్ళినట్లే, అది మన పిల్లలకి కూడా కొట్టేస్తుంది. నమస్తే అండి.